వాజ్పేయి ఒక గొప్ప మాట చెప్పారు. యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ నాట్ యువర్ నేబర్స్. ఈ మాటలు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినా సరే ఇవాల్టికి అవి రిలవెంటే. ఇవాల్టికి కాదు, ఎప్పటికీ రిలవెంటే. మన నేబర్స్ మన జీవితాలని కష్టతరం చేయొచ్చు, లేదా మన డెవలప్మెంట్ లో కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. రెండో రకం అయితే ఏ ప్రాబ్లమ్ లేదు, ఫుల్ ఆఫ్ ట్రేడ్, లెస్ బార్డర్ రిస్ట్రిక్షన్స్, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, ఇలా అన్ని సినిమా ఎండింగ్ లాగా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇండియాకు ఆ అదృష్టం లేదు. ఒకసారి మ్యాప్ లో ఇండియా యొక్క నైబర్హుడ్ ని గమనిద్దాం. ఆఫ్ఘనిస్తాన్ రూల్డ్ బై ఇస్లామిస్ట్ తాలిబాన్. వీళ్ళకి యాంటీ ఇండియా గ్రూప్స్ ని సపోర్ట్ చేసిన ట్రాక్ రికార్డ్ ఉంది. తర్వాత పాకిస్తాన్, ఇది కూడా ఆఫ్ఘనిస్తానే, కానీ వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ అనే దేశం ఏర్పడినప్పటి నుంచి ఇవాల్టి దాకా ఒక్క ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ పూర్తి టర్మ్ ని కంప్లీట్ చేయలేకపోయారు. ఇది పాకిస్తాన్ ఘన చరిత్ర. తర్వాత శ్రీలంక అండ్ మాల్దీవ్స్ విషయానికి వద్దాం. శ్రీలంక బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇవాళ మనం బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితుల్లో అయితే చూస్తున్నామో అవే అక్కడ రిపీట్ అయ్యాయి. అప్పటి శ్రీలంక ప్రెసిడెంట్ కూడా దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి. ఇంకా మాల్దీవ్స్ విషయానికి వస్తే ఊజు ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు భారత్ కి చాలా క్లోజ్ అలైగా ఉండేది మాల్దీవ్స్. ఇండియా అవుట్ క్యాంపెయిన్ ని క్యాపిటలైజ్ చేసుకుని పవర్ లోకి వచ్చిన మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజు అవసరం అయితే ఇండియా వైపు చూస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చైనాకు దగ్గర అవుతున్నారు. తర్వాత నేపాల్ విషయానికి వద్దాం. నేపాల్ లోనూ ఒక్క గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండదు. 16 సంవత్సరాల్లో 14 గవర్నమెంట్లు మారాయి. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మాకు డెమోక్రసీ వద్దు, మేము మోనార్కీకే వెళ్ళిపోతామని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చైనా విషయం గురించి మనకు తెలిసిందే. దాని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇవాళంతా అయినా సరే అది అవ్వదు. నెక్స్ట్ భూటాన్. అక్కడ డొమెస్టిక్ పాలిటిక్స్ స్టేబుల్ గానే ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రభుత్వం చైనాతో ఒక బార్డర్ డీల్ ని సైన్ చేయాలనుకుంటుంది. అలా గనక జరిగితే భారత దళాలను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా మయన్మార్ లో ఆర్మీ పవర్ లో ఉంది. అక్కడ మోస్ట్ ఆఫ్ ది పాలిటీషియన్స్ జైళ్లలో ఉన్నారు. ఆల్సో అక్కడ సివిల్ వార్ కూడా జరుగుతుంది. మన చుట్టూ ఉన్న నైబర్హుడ్ లో ఇప్పటిదాకా మనం డిపెండ్ అవ్వగలిగిన రిలయబుల్ అలా ఎవరైనా ఉండేవాళ్ళు అంటే అది బంగ్లాదేశ్ మాత్రమే. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు మొత్తంగా ఒకసారి మనం గమనిస్తే ఒకవైపేమో ఇస్లామిక్ రాడికల్స్, ఇంకో వైపేమో కుదేరైన ఆర్థిక వ్యవస్థతో కూడిన దేశాలు. వీటన్నిటి మధ్యలో భారతదేశం. ఇది భారతదేశాన్ని 3 విధాలుగా ఎఫెక్ట్ చేయబోతుంది. నంబర్ 1, మన బార్డర్స్ దగ్గర మరింత విజిలెంట్ గా ఉండాలి. బంగ్లాదేశ్ లోపల గొడవలు జరుగుతున్నా సరే మన బార్డర్ ఫోర్సెస్ ఆల్రెడీ అలర్ట్ గా ఉన్నాయి. పాకిస్తాన్ ఇంకా చైనా వైపు మన దళాలని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అంటే మోర్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోర్ డిఫెన్స్ స్పెండింగ్. ఇంకా సెకండ్ ది, ఈ గొడవల వల్ల ఎవరైనా బాగుపడుతున్నారంటే అది చైనా మాత్రమే. ఇండియా అవుట్ అన్న మాల్దీవ్స్ చైనాకి ఎలా దగ్గరైందో మనం అందరం చూసాం. శ్రీలంక ఆర్థిక పరిస్థితి విషయంలో, భూటాన్ బార్డర్ సెటిల్మెంట్ విషయంలో రెండు వైపులా ఇన్వాల్వ్ అయ్యింది చైనానే. ఇంకొకటి ఏంటంటే ఇండియా అన్డెమోక్రటిక్ రెజిమ్స్ తో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయదు, కానీ చైనా అలా కాదు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉన్నా సరే వాళ్ళతో కూడా రిలేషన్స్ ని కంటిన్యూ చేస్తుంది చైనా. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ విషయాలు ఇండియా యొక్క గ్లోబల్ ఎజెండాని దెబ్బతీస్తాయి. ఇండియాని విశ్వబంధు లేదా గ్లోబల్ ఫ్రెండ్ గా ఇండియా పొజిషన్ చేయాలనుకుంటుంది, కానీ మన నేబర్హుడ్ తోనే మన సంబంధాలను కరెక్ట్ గా ఉంచుకోలేనప్పుడు విశ్వబంధువుగా మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకోగలం? మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మన నేబర్హుడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని డొమెస్టిక్ ప్రాబ్లమ్సే. వాటిని ఇండియా రిజాల్వ్ చేయగలదా? రిజాల్వ్ చేసి సిచ్యువేషన్స్ ని మార్చగలదా? దానికి సమాధానం ఖచ్చితంగా చేయగలదు. ఎందుకంటే చైనాని పక్కన పెడితే మిగతా అన్ని దేశాలతో ఇండియాకి హిస్టారిక్ టైస్ ఉన్నాయి. కొన్ని దేశాలు ఇండియా నుంచే ఏర్పడినవి. భారతదేశం జనాభా 1.4 బిలియన్ పీపుల్, అంటే 140 కోట్ల జనాభా. చైనాని పక్కన పెట్టి మిగతా దేశాల మొత్తం జనాభా కలిపితే 500 మిలియన్. ఇంకా జీడిపి విషయానికి వస్తే ఇండియా యొక్క జీడిపి $3 ట్రిలియన్. మన నేబర్హుడ్ లో ఉన్న అన్ని దేశాల యొక్క జీడిపి కలిపితే అరౌండ్ $1 ట్రిలియన్. అండ్ ఈ దేశాల్లో కూడా పాకిస్తాన్ ని పక్కన పెడితే మిగతా అన్ని దేశాలతో ఇండియాకి స్ట్రాంగ్ ఎకనామిక్ టైస్ ఉన్నాయి. సో ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్ప ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.